హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పింకీ విక్కీ వ్లాగ్స్. ఈ రోజు నేను క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న నా డ్రెస్ కలెక్షన్ చూపిస్తున్నాను. క్లాత్ ఎంత పడింది, ఎలా స్టిచ్ చేశాను అన్నది నేను ఈ వీడియోలో నేను ఎన్ని డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసింది ఒక శారీ అండి. ఇది మా మమ్మీ శారీ, నా ఫేవరెట్ డ్రెస్. సో ఈ శారీ మొత్తం నాకు పట్టేసింది డ్రెస్ కి. ఇక్కడ కింద ప్రిల్స్ ఇచ్చాను, పైన ప్రిల్స్ పెట్టాను, హ్యాండ్స్ ఇలా పెట్టానండి. వచ్చేసి మా అత్తయ్యది మ్యారేజ్ శారీ అండి. అప్పుడు నారాయణపేట్ శారీస్ ట్రెండింగ్ కదా, సో ఆ టైంలో మా అత్తయ్య నా దగ్గర తీసుకొని ఇలా స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కి 2 బార్డర్ అటాచ్ చేశాను. బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చాను, ఫ్రంట్ ఇది. సో ఇది పట్టు శారీ, 50 years బ్యాక్ శారీ ఇది. సో నేను దీన్ని ఇలా డిజైన్ చేశాను. ఇది ఒక అవుట్ఫిట్ అండి. ఇది ఫ్లోరల్ ప్రింట్. ఇది 1 మీటర్ తీసుకున్నాను. ఇది 120 రూపీస్ మీటర్ పడింది. ఇది వచ్చేసి జార్జెట్ తీసుకున్నాను. 6 మీటర్ శారీ తీసుకున్నాను. ఇది ఇద్దరికి వచ్చింది, నాకు 3 మీటర్స్ కిందకి, ప్లస్ మా ఫ్రెండ్ సేమ్ తీసుకుంది, తనకు కూడా 3 మీటర్స్. సో ఇది 220 రూపీస్ కు ఒక శారీ, ఇదేమో 120 రూపీస్ కు మీటర్ పడింది. నెక్స్ట్ ఇది వచ్చేసి వెనక్కి, ఇది వచ్చేసి 240 రూపీస్ శారీ అండి. మొత్తం టోటల్ శారీ పట్టింది. బ్లౌజ్ పీస్ తో నేను హ్యాండ్స్ స్టిచ్ చేశాను. ఇలా బెలూన్ హ్యాండ్స్ పెట్టేసి బ్లౌజ్ పీస్ మొత్తం పట్టేసింది హ్యాండ్స్ కి. ప్లస్ శారీ మొత్తం నేను ఇలా డబుల్ ప్రింట్స్ ఇచ్చాను. బ్యాక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చేసాను. బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చాను. 240 రూపీస్ శారీ ఇది. మొత్తం టోటల్ శారీ పట్టేసింది. అయితే లోపల లైనింగ్ వచ్చేసి కింద క్రేప్ వేసాను 2 మీటర్స్, పైన లైనింగ్ వచ్చేసి 1 మీటర్ కాటన్ లైనింగ్ వేసాను. టోటల్ గా అవుట్ ఫిట్ వచ్చేసి ఇదండి. ఫుల్ గేరా వచ్చేసింది. ఇది వచ్చేసి 80 రూపీస్ మీటర్ పడిందండి. 4 మీటర్ క్లాత్. ఇది వచ్చేసి చికెన్ వర్క్ వచ్చేసింది. ఇది నేను 3 years బ్యాక్ స్టిచ్ చేశాను. నాకు టోటల్ 4 మీటర్స్ పడింది. పెద్ద పన్నా కాబట్టి నాకు 4 మీటర్లు సెట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా నేను ఇట్లా 3 ప్రింట్స్ ఇచ్చాను. 1 2 3 ప్రింట్స్ ఇచ్చేసి ఇలా స్లీవ్స్ ఇలా పెట్టుకున్నాను. టోటల్ నాకు 4 మీటర్స్ పడిందండి. బ్యాక్ వచ్చేసి నెట్ లోపల నేను ఇలా డిజైన్ ఇచ్చాను. ఇది ఫైనల్ అవుట్ఫిట్. ఇది వచ్చేసి నేను మంగళ స్నానానికి తీసుకున్నానండి. నెట్ వచ్చేసి 60 రూపీస్ పడింది. నాకు 4 మీటర్ క్లాత్ పడింది. సో హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి. 4 మీటర్ క్లాత్ లో నాకు ఫుల్ గేరా వచ్చేసిందండి. ఇలాగా బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది 60 రూపీస్ మీటర్ క్లాత్ తో నేను ఇలా ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇలా స్టిచ్ చేశాను. మంగళ స్నానానికి వాటికి చాలా బాగుంటది, గ్రాండ్ గా ఉంటది. ఇది ఒక అవుట్ఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక అవుట్ఫిట్ అండి. ఇది శారీ బ్లౌజ్ నెక్ 6 inches వచ్చింది. సో శారీ బ్లౌజ్ కంటే డ్రెస్ బాగుంటది అనేసి నేను ఇది మదీనాలో తీసుకున్నాను. 400 శారీ ఇది. ఇది స్పే సిల్క్ అండి, స్మూత్ స్పే సిల్క్ శారీ. దాన్ని తీసుకొని నేను కింద ఇలా గేరా ఫుల్ గేరా పెట్టేసి పైన వచ్చిన బ్లౌజ్ ని ఇలా స్టిచ్ చేశాను. దానికి కింద పేరప్ చేశాను. ఇది ఒక అవుట్ఫిట్ అండి. ఇది చాలా గేరా వస్తుంది. ఎందుకంటే నేను డబల్ ఫోల్డ్ చేసి నేను ఇలా గేరా ఎక్కువ పెట్టి ఇలా తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇది ఒక అవుట్ఫిట్ అండి. నాకు ఈ క్లాత్ మొత్తం వచ్చేసి 150 రూపీస్ పడిందండి. నేను లైనింగ్ వచ్చేసి కాటన్ వేసాను. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. 2.5 మీటర్ కి నాకు 150 రూపీస్ కి ఇచ్చేసారు సండే రోజు మదీనాలో. సో నేను ఇలా షార్ట్ టాప్ ఇలా స్టిచ్ చేశాను, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి. ఇది అవుట్ఫిట్. ఇదండి. ఇది వచ్చేసి ఇంకొక అవుట్ఫిట్ అండి. ఇది 300 రూపీస్ శారీ. ఇది కూడా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్టిచ్ చేసుకున్నాము. ఇద్దరికైంది. 6 మీటర్ శారీలో ఇద్దరికైంది. ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను. ఇది లెంత్ కొంచెం తక్కువ పెట్టాను, ఇద్దరికి సరిపోవడం లేదనేసి. ఇది బ్యాక్ వచ్చేసి ఇలా ఫ్రంట్. ఇది ఒక అవుట్ఫిట్. ఇది ఒక అవుట్ఫిట్ అండి. ఇది నాకు 80 రూపీస్ మీటర్ పడింది. నేను నాకు 3 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆలియా కట్ పెట్టి స్టిచ్ చేశాను. ఇలా 3 మీటర్స్ పడింది. 75 రూపీస్ మీటర్. ఇది డిజైన్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇలా పెట్టాను. ఇది ఒక అవుట్ఫిట్ అండి. ఇది 200 రూపీస్ కి 4 మీటర్స్ ఇచ్చారు. 4 మీటర్స్ తో నేను ఇలా అంబ్రిల్లా టైప్ లో ఇలా స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కి ఇలా చిన్న చిన్న పిల్స్ ఇచ్చాను. ఇది 6 years బ్యాక్ స్టిచ్ చేశాను. అప్పుడు ఇవి ట్రెండింగ్ కదా, సో హ్యాండ్స్ కి ఇలా నేను ఎల్బో ఇచ్చేసి ఇక్కడ నేను ఇలా చిన్న చిన్న పిల్స్ పెట్టాను. ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి 60 రూపీస్ మీటర్ పడింది. ఇది మా అక్కయ్య తీసుకొచ్చింది స్టిచ్ చేసుకోమని. సో 2 మీటర్స్ క్లాత్ ఇలా స్టిచ్ చేశాను. లోపల కాటన్ లైనింగ్ వేసాను 2 మీటర్. ఇది అవుట్ఫిట్. ఇది కూడా నాకు 2.5 మీటర్ క్లాత్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి. ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను. దీనికి ఖర్చు కొంచెం పైకి పెట్టాను, ఎందుకంటే ప్లాజో మీద అయితే బాగుంటది అనేసి. ఇది టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు 8 మీటర్స్ క్లాత్ ఉందండి. 8 మీటర్స్ క్లాత్ లో
4 మెంబర్స్ స్టిచ్ చేసుకున్నాము. 2 మీటర్స్. హ్యాండ్స్ మాత్రం నెక్ తీసుకొని అందరం ఇలా వేసుకున్నాము. ఇలా పైన కొంచెం చిన్న పఫ్ పెట్టేసి ఎల్బో వర్క్ హ్యాండ్స్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకున్నాము. దీనిపైన మెరూన్ తో అయితే బాగుంటది అనేసి, టోటల్ బ్లాక్ అయితే బాగుంది అనేసి ఇలా ఇదండి అవుట్ఫిట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది నాకు 80 రూపీస్ మీటర్ పడిందండి. 2 మీటర్స్ లో నాకు ఇలా బెలూన్ హ్యాండ్స్ పెట్టేసి అన్ని అంబ్రిల్లా అయిపోతున్నాయి అనేసి ఇలా కట్స్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను. నేను లోపల లైనింగ్ వచ్చేసి సాటిన్ వేసాను, కాటన్ వేయలేదు, ఎందుకంటే నెట్ కాబట్టి షైనింగ్ కనిపిస్తే బాగుంటది అనేసి. ఇది వచ్చేసి ఒక శారీ అండి. ఇది నేను ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఇలా చేశాను. ఇంకొకరికి కూడా డ్రెస్ వచ్చింది. 6 మీటర్ శారీలో ఇద్దరికి వచ్చేసింది. ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను. ఇది శారీ వచ్చేసి 200 రూపీస్, ఇద్దరికి వచ్చేసింది. ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. సో ఇది ఒక అవుట్ఫిట్. ఇది వచ్చేసి ఇది ఒక అవుట్ఫిట్ అండి. ఇది నేను షార్ట్ స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి 80 రూపీస్ మీటర్ పడింది. నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా డిజైన్ వచ్చింది. ఇది 3 మీటర్స్ పడింది. 3 మీటర్స్ కూడా పట్లే 2.5 అలా నాకు పడింది. సో షార్ట్ లెంత్ లో తీసుకొని స్టిచ్ చేశాను. ఇది ఒక అవుట్ఫిట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక అవుట్ఫిట్ అండి. ఇది నేను 75 రూపీస్ మీటర్ పెట్టి తీసుకున్నాను. సో ఇది 2 మీటర్స్ తీసుకున్నాను, కానీ పన్నా చాలా చిన్నగా వచ్చింది. సరిపోలే, నేను ఎల్బో హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను. సో షార్ట్ హ్యాండ్స్ కే వచ్చేసింది క్లాత్. ఇది నాకు తెలిసి బ్లౌజ్ పీసెస్ అనుకుంటా, కాకపోతే నాకు తెలియకుండా నేను ఫస్ట్ లో వచ్చిన హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్ లో తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకున్నా కూడా నాకు కరెక్ట్ సరిపోలేదు. సో లెంత్ కూడా ఇంతే వచ్చింది. ఇది వచ్చేసి ఇది ఒక అవుట్ఫిట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఒక మెటీరియల్ తీసుకున్నానండి. ఆ మెటీరియల్ కింద ప్యాంట్ వస్తుంది కదా, ఆ ప్యాంట్ తో నేను ఇలా స్టిచ్ చేశాను. దాని పైన డ్రెస్ కి వచ్చిన దాంతో నేను హ్యాండ్స్ కి వేసాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇది మెటీరియల్ కి వచ్చిన ప్యాంట్ తో నేను ఇలా టాప్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇది కూడా మెటీరియల్ అండి. ఇలా స్టిచ్ చేశాను. నెక్ డిజైన్ ఇలానే వచ్చింది కాబట్టి నేను రౌండ్ నెక్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను. ఇది ఒక డ్రెస్. ఇది మెటీరియలే, పైన టాప్, దీని ప్యాంట్ ఇంకా స్టిచ్ చేయలేదు నేను. సో ఇది కూడా నేను ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేశాను. ఇవన్నీ కట్స్ పెట్టి స్టిచ్ చేశానండి. సో ఇది ఒకటి. ఇది 70 రూపీస్ మీటరు, 2 మీటర్స్ తీసుకున్నాను. బోట్ నెక్. ఇది కూడా నాకు 2 మీటర్స్ సరిపోలేదండి, పన్నా చిన్నగా వచ్చింది. సో హ్యాండ్స్ ఇలా వచ్చాయి, నాకు లెంత్ కూడా షార్ట్ వచ్చింది. ఇది ఒక అవుట్ఫిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలానే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.